ప్రాతస్మరామి లలితా వదనార విందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మిత మృగ మధోజ్వల ఫాలదేశం. త్రిపురోత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. ఈ తల్లి మణిద్వీప నివాసిని, సకల సృష్టి స్థితి సంహారకారిణి, శ్రీవిద్యా స్వరూపిణి, ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. చిదగ్నికుండ సంభూత అని లలితా సహస్రనామం చెప్తుంది. చిత్ అంటే చైతన్యం. చైతన్యం అనే అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవించింది. సకల విశ్వచైతన్య శక్తి స్వరూపం శ్రీచక్రం. ఈ శ్రీచక్రానికి అధిష్టాన దేవత లలితా త్రిపుర సుందరి. నిర్వాణ తంత్రం ప్రకారం లలితాదేవి సత్యలోకంలో బీజకోశంలో చింతామణి గృహంలో రత్నసింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపం. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో చేతిలో పాశం, అంకుశం, చెరకు, విల్లు, పూల బాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా వింజామరులతో వీస్తూ సేవలు చేస్తూ ఉంటారు. దేవేంద్రాది దేవతలు ఈ తల్లికి మంచపు కోళ్లుగా ఉంటారు. నిత్యం తన భక్తులను అనుగ్రహిస్తూ సర్వవ్యాపకమైన తేజోమూర్తిగా లలితామాత విరాజిల్లుతుంది. ఈమెను ఉపాసించటం ద్వారా సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దారిద్ర్య దుఃఖం నశిస్తుంది.